సైబర్ నేరగాళ్లపై హైదరాబాద్ సిసిఎస్ సైబర్ క్రైమ్ పోలీసులు పంజా విసిరారు. దేశవ్యాప్తంగా నేరాలకు పాల్పడుతున్న నిందితులపై వివిధ రాష్ట్రాల్లో ప్రత్యేక ఆపరేషన్ను నిర్వహించి మోసగాళ్లను అరెస్ట్ చేశారు. సైబర్ నేరస్తులు దోచుకున్న 14.54 కోట్ల రూపాయలను రికవరీ చేశారు. దేశంలో ఏ మూలన ఉన్న సైబర్ నేరగాళ్లున్నా వదిలిపెట్టే ప్రసక్తే లేదంటున్న సైబర్ క్రైమ్ స్టేషన్ ఏసీపీ శివమారుతితో మా ప్రతినిధి మణికంఠ ఫేస్ టు ఫేస్. సైబర్ నేరస్తులపై హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు కొరడా గులిపిస్తున్నారు. దీనిపై మరిన్ని వివరాలు కూడా మనతో పాటు ప్రస్తుతం సిసిఎస్ ఏసీపీ శివమారుతి గారు ఉన్నారు. వాళ్ళని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, గత 4 నెలల్లో ఎంతమంది నేరస్తులను పట్టుకున్నారు? వీళ్ళంతా ఎక్కడెక్కడ వారు? గత 4 నెలల్లో మేము సుమారుగా 120 మంది పైగా పట్టుకొని ఉంటాము. కానీ ఇప్పుడు మేము లాస్ట్ మే నెలలో కేవలం మే నెలలో మాత్రమే 6 రాష్ట్రాల నుంచి 37 మందిని సైబర్ నిందితులను పట్టుకోవడం జరిగింది. మా దగ్గర రిజిస్టర్ అయిన కేసుల ఆధారంగా వాటి మీద ఇన్వెస్టిగేషన్ చేసి ఇన్స్పెక్టర్ నాయకత్వంలో 6 రాష్ట్రాలకు వెళ్ళడం జరిగింది. టీమ్స్ 37 మంది నిందితులను పట్టుకోవడం జరిగింది. వీళ్ళంతా కూడా 178 కేసుల్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు మన టోటల్ ఇండియాలో. అట్లాగే మన రాష్ట్రంలో 74 కేసులు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఈ సైబర్ నేరస్తులు కూడా బాధితుల నుంచి చాలా పెద్ద మొత్తంలో కూడా డబ్బులు కాజేస్తున్నారు. సో ఓవరాల్గా వీళ్ళ వద్ద నుంచి ఎంత మొత్తంలో ఇప్పటి వరకు రికవరీ చేశారు? ఇప్పుడు ఇది రెగ్యులర్గా నడిచే ప్రాసెస్. డబ్బులు సైబర్ నేరస్తులు ఏదైతే పబ్లిక్ దగ్గర నుంచి డబ్బులు వాళ్ళు మోసపూరితంగా తీసుకుంటారో ఆన్లైన్లో, దాన్ని ఆన్లైన్లో ఎప్పటికప్పుడు మేము కంటిన్యూస్గా మానిటర్ చేయడం జరుగుతుంది. తర్వాత పబ్లిక్ కూడా కంటిన్యూస్గా అడ్వైజరీ అంటే ఒక సలహా ఇవ్వడం జరుగుతుంది. వివిధ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా నిరంతరం ఇవ్వడం జరుగుతుంది. ఏమనంటే అలాంటి మోసాల బారిన పడవద్దు. మొదటగా ఒకవేళ పడితే ఇమ్మీడియట్గా ఆన్లైన్లో కంప్లైంట్ ఇవ్వండి. 1930 లేదా ఎన్సీఆర్పీ నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్లో కంప్లైంట్ ఇవ్వమని చెప్పి మేము చెప్తూనే ఉన్నాం. తద్వారా ఏమవుతుందంటే కొంతమంది మోసాల బారిన పడి ఇమీడియట్గా దాన్ని తెలుసుకొని 1930లో కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే మా దగ్గర కూడా రావడం జరుగుతుంది. ఇమ్మీడియట్గా మా దగ్గర కొద్దిగా డెడికేటెడ్ టీం, అంటే ఇలాంటి వాటిని ఆన్లైన్లో కంప్లైంట్ చేయడానికి ఇమ్మీడియట్ మా దగ్గర డెడికేటెడ్ టీంను పెట్టడం జరిగింది. తద్వారా ఏమవుతుందంటే అమౌంట్ రిఫండ్ అవుతుంది, అమౌంట్ ఫ్రీజ్ అవుతుంది. అమౌంట్ ఫ్రీజ్ అయిన అమౌంట్ను తిరిగి కోర్టు ద్వారా చట్టబద్ధంగా మేము బాధితులకు ఇప్పించడం జరుగుతుంది. కోర్టు ఆర్డర్ ఇస్తే ఏదైతే బ్యాంకులో అమౌంట్ ఫ్రీజ్ అయిందో ఆ బ్యాంకు నుంచి నేరుగా బాధితుల ఖాతాల్లోకి డబ్బులు వెళ్తున్నాయి. అట్లా కేవలం మేము ఈ లోక్ అదాలత్ జరుగుతుంటాం అన్నమాట. ఎవరి 3 నెలలకు ఒకసారి లోక్ అదాలత్ జరుగుతుంది. మార్చి 9 నుంచి జూన్ 14 మధ్యలో మేము మొత్తం 14,54,00,000 డబ్బును రిఫండ్ చేయడం జరిగింది పబ్లిక్ మా సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ నుంచి. నేరాలకి పాల్పడే వ్యక్తులు కూడా చిన్న ముఠాలుగానే దొరుకుతున్నారు. వీరి వెనక అసలైన వ్యక్తులు ఇప్పటి వరకు గుర్తించారు? అసలు వీళ్ళ వెనక చాలా గ్యాంగులు కూడా ఉండి ఇవంతా కూడా నడిపిస్తున్నాయి. సో వాళ్ళ మీద దృష్టి కేంద్రీకరించారా లేదా? మీరన్నది కరెక్టే. ఇది ఒక ముఠాగా ఆర్గనైజ్డ్ క్రైమ్ సిండికేట్గా ఏర్పడి నేరాలు చేయడం జరుగుతుంది. వీళ్ళను అంటే కొద్దిగా టెక్నికల్గా ఎంత వర్కౌట్ చేసినా కూడా అంత త్వరగా దొరకకుండా తగిన ఏర్పాట్లు చేసుకొని మాత్రమే వీళ్ళు నేరాలు చేయడం జరుగుతుంది. అయినా కూడా మేము చేస్తున్నాము. మేము వీళ్ళను టెక్నికల్గా వర్కౌట్ చేసి వీళ్ళను పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాము. వీళ్ళలో అంటే లెవెల్స్లో ఉంటారనమాట. ఫస్ట్ లెవెల్ నిందితులు, సెకండ్ లెవెల్, థర్డ్ లెవెల్, తర్వాత మెయిన్ నిందితులు వీళ్ళందరూ ఉండడం జరుగుతుంది. వీళ్ళు చాలా కేసులలో మెయిన్ నిందితులను పట్టుకోవడం జరిగింది. కొన్ని కేసులలో వీళ్ళు నిందితులు బయటి దేశాల్లో ఉంటున్నారు. దుబాయ్, లండన్ లేదా అమెరికా లేదా సింగపూర్, చైనా అక్కడ ఉంటున్నారు. వాళ్ళని కూడా మేము ఐడెంటిఫై చేయడం జరిగింది. అటువంటి వాళ్ళ యొక్క పాస్పోర్ట్ నెంబర్ సంపాదించి మేము LOC లుకౌట్ సర్క్యులర్ పెట్టడం జరుగుతుంది. లుకౌట్ సర్క్యులర్ పెడితే వాళ్ళు అలాంటి నిందితులు మన ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి బయటికి వెళ్ళినా తిరిగి లోపలికి వచ్చినా వాళ్ళను పోలీసు ఎయిర్పోర్ట్ ఇమిగ్రేషన్ అధికారులు పట్టుకొని మాకు సమాచారం ఇవ్వడం జరుగుతుంది. అటువంటి వాటిని కూడా మేము చాలామందిని పట్టుకోవడం జరిగింది. ఇలాంటి భయభ్రాంతులకు గురి చేసినా, అలాగే అన్నోన్ ఫోన్ కాల్స్ వచ్చి బెదిరింపులు గురి చేసినా వెంటనే కూడా పోలీస్ స్టేషన్కి వచ్చి సంప్రదించాలంటూ కూడా ఉన్నతాధికారులు అయితే చెప్తున్న పరిస్థితి కూడా కనబడుతుంది. కెమెరామెన్ అజయ్తో మణికంఠ, ABN ఆంధ్రజ్యోతి.